ఓం ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత సాంఖ్యయోగంలో 18వ శ్లోకం అంతవంత ఇమే దేహ అనే శ్లోకానికి భాష్యము మరియు ఆనందగిరి టీకా కూడా చూసుకొని మధుసూదని గూఢార్థ దీపిక కూడా మనము చూస్తూ ఉన్నాము. అందులో శ్లోకంలోని అంతవంత ఇమే దేహ నిత్యస్యోక్త శరీరిణ అనాశిన ఇంతవరకు వ్యాఖ్యానం అయింది. అప్రమేయస్య అనే శబ్దం యొక్క వ్యాఖ్యానం జరుగుతుంది. ఇప్పుడు ఆత్మ స్వతః సిద్ధమున్నది, సర్వలోక ప్రసిద్ధమున్నది. ఆ ఆత్మ విషయంలో ఏ ప్రమాణాల యొక్క అపేక్ష లేదు, అందుకే అప్రమేయము. అయితే తమతో ఔపనిషదం పురుషం పృచ్ఛామి అని అంటూ ఉపనిషత్తులు పరమాత్మ శాస్త్రవేద్యము, ఉపనిషద్ వేద్యము అనగా ఉపనిషత్తు శబ్దరాశి కాబట్టి శబ్ద ప్రమాణానికి విషయం అవుతుంది కదా. అలాంటప్పుడు ప్రమాణానికి విషయం అవుతూ ఉండగా అప్రమేయమని ఎలా చెప్తారు మీరు అని శంక ప్రాప్తమైనప్పుడు ఆచార్యులు భాషలోనే సమాధానం చెప్పినాడు. శాస్త్రము ఇది అంత్య ప్రమాణం ఉన్నది, మేము స్వీకరిస్తాము. కానీ ప్రత్యేక అభిన్న పరమాత్మను తెలియజేయుటలో శాస్త్రం ప్రమాణం కాదు. ఆత్మయందు ఆరోపితమైనటువంటి అతద్ధర్మాలు ఏవైతే ఉన్నాయో వాటిని నిరాకరించుటకు శాస్త్రం ప్రమాణం ఉన్నది. కల్పితమైనటువంటి అజ్ఞాన తత్కార్య నివృత్తి కోసము కల్పితం యొక్క అహం బ్రహ్మాస్మి అనేటువంటి వృత్తి విశేషం యొక్క అపేక్ష ఉంది. ఆ కల్పితమైనటువంటి వృత్తి ఉదయించుట కోసము శాస్త్రాన్ని మేము ఆశ్రయిస్తున్నాము, శాస్త్రాన్ని ప్రమాణంగా స్వీకరిస్తున్నాము. ఎందుకంటే కల్పితమే కల్పితమునకు విరోధం ఉంటుంది. యక్షానురూపోహి బలి లేదా సుందోపసుంద న్యాయం చేత కల్పితమైనటువంటి అజ్ఞాన తత్కార్య నివృత్తి కోసము కల్పితమైనటువంటి అంతఃకరణ వృత్తి విశేషమైనటువంటి అహం బ్రహ్మాస్మి యొక్క జ్ఞానం కావాలి అని శాస్త్రాన్ని ప్రమాణంగా స్వీకరిస్తున్నాము అని చెప్తూ తథాచ పేజీ నంబరు 100 అందులో మధుసూదని చివరి పంక్తి తథాచ సర్వకల్పిత నివర్తక వృత్తి విశేష ఉత్పత్త్యర్థం శాస్త్రారంభ. కాబట్టి సమస్త కల్పితం అనేటి ఏదైతే అనాత్మ ఉన్నదో, సమస్త కల్పితమైనటువంటి అజ్ఞాన తత్కార్యం ఉన్నదో దానిని నివృత్తి చేయుట కోసము, వృత్తి విశేషం ఉత్పన్నమగుట కోసము మేము శాస్త్రాన్ని ఆరంభిస్తున్నాము అని అంటూ చెప్తూ తస్య అంటే ఆ అహం బ్రహ్మాస్మి వృత్తి ఏదైతే ఉందో అది తత్వమస్యాది వాక్య మాత్ర అధీనత్వాత్. తత్వమస్యాది మహావాక్యాలను విచారం చేసినట్లయితే అహం బ్రహ్మాస్మి జ్ఞానం ఉత్పన్నమవుతుంది. తత్ అంటే పరమాత్మ, త్వం అంటే జీవాత్మ, అసి అంటే అయి ఉన్నాడు. ఆ పరమాత్మనే జీవుడు, జీవుడే పరమాత్మ అని తత్వమసి మహావాక్యము జీవ బ్రహ్మలకు అభేదాన్ని చెప్తుంది. ఆ అభేదాన్ని విషయం చేసేటువంటిదే అహం బ్రహ్మాస్మి అనేటువంటి వృత్తి విశేషము. ఆ తత్వమసి మహావాక్యంలో తత్పదానికి వాచ్యార్థము లక్ష్యార్థం ఉంటుంది, తొంపదానికి కూడా వాచ్యార్థము లక్ష్యార్థం ఉంటుంది. అందులో భాగత్యాగ లక్షణ చేత వాచ్యార్థములో నుండే లక్ష్యార్థాన్ని గ్రహించవలసి ఉంటుంది. అది శ్రీ గురుదేవుని యొక్క ముఖారవిందం నుండి తత్వమస్యాది మహావాక్యాలను శ్రవణం మననం నిధిధ్యాసనం చేసినట్లయితే అహం బ్రహ్మాస్మి జ్ఞానము ఉదయిస్తుంది. ఆ జ్ఞానమే అజ్ఞానానికి విరోధి ఉన్నది. జ్ఞానం అజ్ఞాన సేవ నివర్తకత్వాత్. ఇక్కడ అహం బ్రహ్మాస్మి జ్ఞానం కూడా ఇది వృత్తి రూప జ్ఞానమే, స్వరూప జ్ఞానం కాదు. ఆ వృత్తికి కూడా ప్రకాశమైనటువంటిది సాక్షి ప్రత్యేక భిన్న పరమాత్మ. దాన్ని తెలుసుకోవడానికి ఈ వృత్తి యొక్క అపేక్ష లేదు. కేవలము ఆ పరమాత్మను ఆవరించినటువంటి అజ్ఞానాన్ని తొలగదీయుట వరకే వృత్తి యొక్క అపేక్ష ఉంది. ఆవరణ బంగారత వృత్తి అనేటువంటి నియమానుసారంగా ఆవరణాన్ని భంగం చేయుట వరకే వృత్తి యొక్క అపేక్ష ఉంది. ఆ తర్వాత స్వయం స్ఫురణ రూపత్వాత్ నా భాష ఉపయుజ్యతే అని చెప్పిన ప్రకారంగా ఆత్మ అయితే అది స్వయం స్ఫురణ రూపం ఉన్నది, దాన్ని ప్రకాశించుటకు వృత్తి యొక్క అపేక్ష లేదు. కేవలం ఆవరణ భంగం కోసమే
వృత్తి యొక్క అపేక్ష ఉంది. ఆ వృత్తికే జ్ఞానము అని వ్యవహారం చేయడం జరుగుతుంది. అంతఃకరణ వృత్తో జ్ఞానత్వ ఉపచారాత్ అని అంటూ వివరణాచార్యులు శ్రీ ప్రకాశాత్మ మునీంద్రుల వారు చెప్పారు. కాబట్టి అంతఃకరణ వృత్తికే జ్ఞానం అన్నాము. ఆ జ్ఞానానికే అహం బ్రహ్మాస్మి వృత్తి, అహం బ్రహ్మాస్మి జ్ఞానము అంటాము. దాని చేత అజ్ఞాన నివృత్తి ద్వారా ఆత్మ సాక్షాత్కారం అవుతుంది, అంతేగాని సాక్షాత్తుగా కాదు. సర్వతః సర్వదా భాసమానత్వాత్ సర్వకల్పనాధిష్టానత్వాత్ దృశ్య మాత్ర ఆభాసకత్వాచ్చ న తస్య తుచ్చత్వ ఆపత్తి. ఇంత పూర్వపక్షి శంక చేసి ఉండే ఏమనంటే ఆత్మ స్వయం ప్రకాశము, నిత్యము, విభు, అవినాశి అనటానికి ప్రమాణం కావాలి కదా. ప్రమాణం లేకపోతే అది అప్రమాణత్వ దోషం చేత అలీకము అవుతుంది, ఝూట అవుతుంది, మిథ్య అవుతుంది అని అంటే ఆ అలీకత్వ దోషమేమి రాదు. ఎందుకు? సర్వదా భాసమానత్వాత్ ఆత్మ ఎల్లప్పుడూ నిత్య నిరంతరము నృత్యశాలాస్త దీపవత్ ప్రకాశిస్తూనే ఉంటుంది. ఈ అంతఃకరణము, ఇంద్రియాలు, ఈ సంఘాతము ఉన్నప్పుడు ప్రకాశిస్తుంది. మరియు ఇవి ఒక దశలో సుషుప్తిలో లేకుండా పోతున్నాయి, లీనమైపోతున్నాయి అజ్ఞానం నందు, అప్పుడు కూడా ప్రకాశిస్తుంది. అయితే ఈ మనస్సు, ఇంద్రియాలు వీటితోని జాగ్రత్తలో వ్యవహారం జరుగుతున్నప్పుడు ఆత్మ ఎక్కువగా ప్రకాశించి సుషుప్తులు ఇవి లేవు కాబట్టి తక్కువగా ప్రకాశించేటువంటి స్వభావం కలది కాదు. ఏకరీతిగా ఏకయత్నైన స్ఫోరయే ఒకే రీతిగా ప్రకాశిస్తూనే ఉంటుంది. అందుకని సర్వ అవభాసకం ఉన్నది. దాని యొక్క ప్రకాశంలోనే సర్వం ప్రకాశింపబడుతుంది. దానికి ప్రకాశకుడు ఎవరు లేరు, అది స్వయం ప్రకాశం ఉన్నది. మరి సర్వకల్పన అధిష్టానత్వాత్ ఈ దేహాదిక ప్రపంచము, అజ్ఞానము ఇదంతా కల్పితం ఉన్నది. కల్పితం అన్నప్పుడు దానికి అధిష్టానం ఉండి తీరాలి. అధిష్టానం ఎవరు? స్వయం ప్రకాశమైనటువంటి ఆత్మనే. అందుకని సర్వకల్పన అధిష్టానత్వాత్. మరి దృశ్యం మాత్ర భాసకత్వాచ. మాత్ర శబ్దం ఇక్కడ సంపూర్ణం. ఒక్కోసారి మాత్ర శబ్దము పరిమితి చేస్తుంది. నీవు మాత్రము రా అని ఒకవేళ అన్నామనుకో అతనికే వర్తిస్తుంది, మరొకనికి వర్తించదు. కానీ ఒక్కోసారి ప్రాణి మాత్రం అంటారు. ప్రాణి మాత్రం అంటే సంపూర్ణ ప్రాణులు అంటే సంపూర్ణ అర్థంలో వాడతాడు. ఇక్కడ సంపూర్ణ అర్థంలో వాడబడింది. దృశ్య మాత్ర భాసకత్వాచ. దృశ్య మాత్రం అంటే సంపూర్ణ దృశ్యాన్నంతటిని కూడా ప్రకాశిస్తుంది ఆత్మ. అందువల్ల నతస్య తుచ్చత్వాపత్తి. అందుకని ఆత్మ తుచ్చం అనడానికి రాదు. తథాచ ఏకమేవ అద్వితీయం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఇత్యాది శాస్త్రమేవ స్వప్రమేయ అనురోధేన స్వస్యాపి కల్పితత్వం ఆపాదయతి అన్యథా స్వప్రామాణ్య అనుపపత్తే. అందువల్ల ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ అని మనకు చాందోక్య ఉపనిషత్తు చెప్తుంది. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అంటూ తైత్తరీయ ఉపనిషత్తు చెప్తుంది. ఈ ప్రత్యేక భిన్న పరమాత్మకు ఏవైతే విశేషణాలిచ్చి చెప్పడం జరిగిందో ఏకం ఏవ అద్వితీయం అంటే ఇక్కడ సజాతీయ, విజాతీయ, స్వగత భేద రహితము అంటే సజాతీయం నుండి వేరు చేసి, విజాతీయం నుండి వేరు చేసి, స్వగత భేదం నుండి వేరు చేసి చెప్పడం జరిగింది. ఐక్య అవధారణ ద్వైత ప్రతిషేధ రూపం చేత ఒకే ఒక ఆత్మ ఉంది అని చెప్పడం జరిగింది. అంటే అన్య వ్యావర్తకములున్న ఈ విశేషణాలన్నీ కూడా సత్యం జ్ఞానం అనంతం. సత్యం అంటే అసత్ పదార్థాలను వేరు చేసినట్లయింది. జ్ఞానం అంటే జడమును వ్యావృత్తి చేసినట్లయింది. అనంతం అంటే అంతం కలిగినటువంటి దేహాదిక ప్రపంచాన్ని వ్యావృత్తి చేసినట్లయింది. ఈ పరబ్రహ్మకు చెప్పినటువంటి విశేషణాలు ఏవైతే ఉన్నాయో ఇవి కొన్ని విధేయ విశేషణాలు ఉంటాయి, కొన్ని నిషేధ విశేషణాలు ఉంటాయి. అనంతం, అఖండం, అసంగం, అద్వితీయం అనేటువంటి ఇవి నిషేధ్య విశేషణాలు అనబడతాయి. అంటే ఆత్మ భిన్న ఏదైతే అనాత్మ ఉన్నదో దాన్ని నిషేధం చేస్తూ ఆత్మను బోధిస్తున్నాయి. మరి కొన్ని విధేయ విశేషణాలు సత్యం, జ్ఞానం, చిద్రూపము, ఆనంద రూపము అని ఈ విధంగా చెప్తాం మనం. ఇవి విధేయ విశేషణాలు. అంటే ఇవి కూడా ఏం చేస్తున్నాయి? ఇవి కూడా అనాత్మను వ్యావృత్తి చేస్తున్నాయి. సత్యం అంటే
అసద్రూపమైనటువంటి దేహాదిక ప్రపంచాన్ని నిషేధం చేస్తుంది. జ్ఞానం అంటే జడమును నిషేధం చేస్తుంది. ఏనకైనా ప్రకారేణ విధేయ విశేషణాలు కాని నిషేధ్య విశేషణాలు కాని ఇవి ఏం చేస్తున్నాయి? అనాత్మను వ్యావృత్తి చేస్తూ ఆత్మను తెలియజేస్తున్నాయి, సాక్షాత్తుగా కాకుండా. అయితే ఈ శాస్త్రం ఏదైతే ఉందో, ఏకమేవా ద్వితీయం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనేటువంటి ఈ శాస్త్రం ఏదైతే ఉందో, అనాత్మను వ్యావృత్తి చేస్తూ ఆత్మను తెలియజేయుటలో ప్రమాణం అయింది. కానీ సాక్షాత్తుగా ఆత్మకు తెలియజేసేది కాదు. ప్రమేయ అనురోధేన, ఇక్కడ వాస్తవంగా శాస్త్రానికి ప్రమేయం ఏది? ఆత్మన అనాత్మన విచారం చేయాలి. ఆచార్యులు చెప్పారు భాష్యం లోపల, ఆత్మను తెలియజేసేది కల్పితమైనటువంటి శాస్త్రానికి సామర్థ్యం లేదు. ఆత్మ అకల్పితం ఉన్నది, శాస్త్రం కల్పితం ఉన్నది. వేదాలు కూడా కల్పితమే కదా. ఎందుకు? వేదాలు కూడా ద్వైత ప్రపంచంలోనే వస్తున్నాయి. ఆ వేదమే నిషేధం చేస్తుంది ద్వైతాన్ని. ఆ వేదమే ద్వైతాన్ని నిషేధం చేస్తుంది. వేద అవేద భవంతి అని అంటూ. మరి ఎప్పుడైతే వేదములే అవేదములు అయిపోయినాయో, ఇప్పుడు శాస్త్రరూప వేదం ఏమైంది? కల్పితం అయిపోయింది. ఇది కూడా ద్వైతాంతర్భూతమే ఉన్నది. స్వయంగా శాస్త్రము కల్పితమై ఉండి తన యొక్క కల్పితత్వాన్ని తానే నిరూపించుకుంటుంది. చూడు, వేదమాతలో ఉన్నటువంటి ఔదార్యం. తానే స్వయంగా బాధవుతుంది. అతద్వ్యావృత్తి రూపం చేత పరమాత్మను సూచిస్తూ స్వయంగా తానే బాధైపోతుంది. స్వప్రమేయ అనురోధన. వాస్తవంగా శాస్త్రానికి విషయం ఏది? శాస్త్రంలో ఉన్నాయి తత్వమసి మహావాక్యాలు. తత్వమసి, అహం బ్రహ్మాస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ ఇత్యాది ఇంకా అనేక మహావాక్యాలు ఉన్నాయి. ఈ వాక్యాలన్నీ కూడా శాస్త్రంలో ఉన్నాయి. ఆ వాక్యాలను విచారం చేస్తే అహం బ్రహ్మాస్మి అనేటువంటి అంతఃకరణ వృత్తి విశేషమైనటువంటి జ్ఞానోదయం కలుగుతుంది. ఆ జ్ఞానం ఏం చేస్తుంది? అజ్ఞానాన్ని నివృత్తి చేస్తుంది. అంటే ఇప్పుడు శాస్త్రానికి విషయం ఏమైనట్టు? అజ్ఞాన తత్కార్యమే విషయమైంది, బ్రహ్మము కాదు. బ్రహ్మమును విషయం చేయలే, బ్రహ్మమును తెలుపలేదు. బ్రహ్మం స్వతసిద్ధం ఉన్నది. అజ్ఞానం నివృత్తి అయిన తర్వాత ఆత్మ స్వతసిద్ధం. ఇప్పుడు ఒక చీకటి గదిలో ఒక మణిని పెట్టి దానిపై కుండ బోర్లించారనుకోండి. మణి అయితే స్వయం ప్రకాశం ఉన్నది, కానీ అది ఇప్పుడు ఆవరణతో కూడుకొని ఉన్నది. కుండను బోర్లించారు కాబట్టి కుండ ఆవరణ ఉన్నది. ఇప్పుడు ఆ మణి ప్రకటన కావాలంటే, మణి ప్రకాశించాలంటే కుండను తొలగించడమే అంతే పని. ఆ మణిని ప్రకాశింపజేసేటువంటిది, మణిని తెలియజేసేటువంటిది ఏం అవసరం లేదు. ఇప్పుడు చీకటి గదిలో పెట్టాము మణిని, కుండను బోర్లించాము. ఇప్పుడు ఆ మణి మనకు ప్రకటన కావాలంటే మొదలు ఆవరణ తెలియాలి. మనకు ఆ కుండ ఎక్కడుంది అది తెలియాలి. ఆ ఆవరణ తెలియాలంటే చీకటి గది కాబట్టి మనం ఒక దీపాన్ని పట్టుకొని పోతాం. పోయిన తర్వాత ఆ ఆవరణ తెలిసింది, దాన్ని ఒక దండతో పగలగొట్టాం. పగలగొట్టిన తర్వాత ఇప్పుడు ఆ మణిని, ఇప్పుడు దీపం ప్రకాశిస్తుంది అంటావా? మణిని తెలుసుకోవడానికి దీపం యొక్క అపేక్ష ఉందంటావా? మణి స్వయం ప్రకాశం ఉంది, దాన్ని తెలుసుకోవడానికి ఈ దీపం యొక్క అపేక్ష లేదు. ఈ దీప ప్రకాశం కూడా ఏమైంది? మణి ప్రకాశంలో అభేదమైంది, కలిసిపోయింది. అట్లా అహం బ్రహ్మాస్మైనటువంటి వృత్తి ఉదయించిన తర్వాత ఆ వృత్తి అందే ఆరూఢమైనటువంటి చిదాభాసుడు ఉన్నాడు అక్కడ. అయితే ఆ వృత్తి వెళ్లి ఏం చేసింది? ఏ విధంగా దండతో మనం కుండను పగలగొట్టినట్టుగా ఈ వృత్తి వెళ్లి ఆవరణాన్ని భంగం చేసింది. భంగం చేసిన తర్వాత ఇక దీపం యొక్క ప్రకాశము ఆ మణిని ప్రకాశించలే. మణి ప్రకాశంలో దీప ప్రకాశము కలిసిపోయింది. అట్లే ఈ చిదాభాసుడు ఉన్నాడు కదా అహం బ్రహ్మాస్మైనటువంటి వృత్తిలో. అయితే ఆ వృత్తి వెళ్లి ఆవరణాన్ని భంగం చేసి ఆ అజ్ఞానంతో పాటు వృత్తి కూడా నష్టమైపోతే ఇక ఆ వృత్తి యందు ఆరూఢమైనటువంటి చిదాభాసుడు ఏమైపోయాడు అంటే స్వయం ప్రకాశమైనటువంటి ఆత్మ ప్రకాశంలో ఈ ప్రకాశము లీనమైపోయింది, కలిసిపోయింది. ఆ చిదాభాసుడే జీవుడు. ఆ జీవుడు ఏమైనాడు? జీవుడు కూడా చైతన్యమే. అంతఃకరణ విశిష్ట చేతనానికి జీవుడు అన్నాం. ఆ అంతఃకరణ వృత్తి ఎప్పుడైతే నష్టమైపోయిందో అప్పుడు ఆ వృత్తి యందు ఆరూఢమైనటువంటి చైతన్యము, అది చైతన్యమే. మరి బ్రహ్మము కూడా చైతన్యమే. ఇప్పుడు చైతన్యం చేత అభేదం అయిపోయింది. ఇదే జీవ బ్రహ్మల యొక్క అభేదం. అయితే ఆ బ్రహ్మను తెలుసుకోవడానికి చిదాభాసుని యొక్క అపేక్ష లేదు. శ్రీ వేదాంత పంచదశలో 7వ ప్రకరణంలో శ్రీ విద్యారణ్య గురుదేవులు 92వ శ్లోకంలో చెప్తాడు, బ్రహ్మణ్య అజ్ఞాన నాశాయ వృత్తి వ్యాప్తిరపేక్షిత స్వయం స్ఫురణ రూపత్వాత్
నా భాష ఉపయుజ్యతే. బ్రహ్మమునందు ఉన్నటువంటి అజ్ఞానాన్ని నాశనం చేయుటకయ్యి అహం బ్రహ్మాస్మైనటువంటి వృత్తి యొక్క అపేక్ష ఉంది. అంతేగాని ఆత్మను ప్రకాశింపజేయుటకు కాదు. ఎందుకు? స్వయం స్ఫురణ రూపత్వాత నా భాష ఉపయుజ్యతే. అది స్వయం ప్రకాశ స్వరూపం ఉన్నది కాబట్టి ఆభాసుని యొక్క అపేక్ష లేదు. అహం బ్రహ్మాస్మి వృత్తి అజ్ఞానాన్ని నష్టం చేసి ఆ వృత్తి కూడా అజ్ఞానంతో పాటు అది కూడా లేకుండా పోతుంది, అది కూడా నష్టమవుతుంది. ఇక వృత్తి యందు ఆరూఢమైనటువంటి చిదాభాసుడు అదే ఫల చైతన్యం అంటారు. ఆ ఫలం యొక్క అపేక్ష బ్రహ్మమును ప్రకాశించుట యందు లేదు. ఎందుకు? స్వయం స్ఫురణ రూపత్వాత్. బ్రహ్మము స్వయం ప్రకాశ స్వరూపం ఉన్నది. మరి చిదాభాసుడు కూడా చైతన్యమే కాబట్టి ఈ రెండు చైతన్యాలు అభేదమైపోతున్నాయి. అంటే చిదాభాసుడు లేదా ఈ జీవుడు బ్రహ్మంతో ఐక్యమైపోతున్నాడు. ఇదే జీవ బ్రహ్మల యొక్క ఏకత్వం. నతు బ్రహ్మణి అతిశయం ఫలం కుర్యాత్ ఘటాదివత్ స్థితోప్యసో చిదాభాసో బ్రహ్మణ్యేకి భవేత్ పరం. వృత్తి యందు ఉన్నటువంటి చిదాభాసుడు వృత్తి నష్టం కాగానే ఇప్పుడు ఇతడేమయ్యాడు? బ్రహ్మణి ఏకీ భవేత్ పరం. ఆ పరబ్రహ్మం చేత ఏకీభావాన్ని పొందుతాడు. ఆ చిదాభాసుడు బ్రహ్మమునందు అతిశయమును కలిగించడు. ఏ విధంగా ఘటాదుల యందు చిదాభాసుడు అతిశయమును కలిగించి అక్కడ స్వచ్ఛతా సంపాదన చేసి అయం ఘట అని తెలుసుకుంటాడో అటువంటిది ఇక్కడ ఏమీ లేదు. ఘటమైతే అది జడం ఉన్నది కాబట్టి దానికి అతిశయాన్ని కలిగించేది అవసరం ఉన్నది, అపేక్ష ఉంది. కానీ బ్రహ్మం స్వయం ప్రకాశం కాబట్టి దానిలో అతిశయం కలిగించేటువంటి అపేక్ష ఏమి లేదు, అది స్వయం ప్రకాశం ఉన్నది. ఈ చిదాభాసుడు కూడా ఆ స్వయం ప్రకాశ బ్రహ్మం చేత ఐక్యమైపోయినాడు అని ఔపచారికంగా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే అజ్ఞానం తొలగిందంటే ఉపాధి నష్టమైపోయిందనంటే చైతన్యం ఒకటే. ఏ విధంగా మహాకాశము ఘటాకాశము, ఘటం అనే ఉపాధి తొలగిందంటే ఘటాకాశం మహాకాశంలో కలిసిపోయిందా? ఘటాకాశం మహాకాశంలో కలిసిపోయిందా? కలిసిపోవడం అది ఒకటే ఉన్నది, రెండు ఆకాశాలు లేవు. అట్లా చైతన్యం కూడా ఒకటే కాబట్టి ఐక్యమైంది అని అనడం ఒక ఔపచారిక వ్యవహారం. అంతేగాని అది ఉన్నదే ఉన్నది, అది బ్రహ్మమే ఉన్నది. జీవుడు ఎవడో కాదు, బ్రహ్మమే ఉన్నది. జీవో బ్రహ్మైవ నాపరహ అని చెప్పింది ఉన్నది. కాబట్టి శాస్త్రము బ్రహ్మమును తెలియజేయుట యందు ప్రమాణం కాదు. మరి శాస్త్రానికి విషయం ఏది? శాస్త్రం ప్రమాణం. శాస్త్ర ప్రమాణానికి విషయం ఏది? ప్రమేయము. అంటే అతద్ధర్మములు మాత్రమే. ఆత్మ కంటే భిన్నము అనాత్మ. అనాత్మైనటువంటి అజ్ఞాన తత్కార్య నివృత్తి మాత్రమే ఇక్కడ ఈ శాస్త్రానికి విషయము, అంతేగాని బ్రహ్మం కాదు. కాబట్టి స్వప్రమేయ అనురోధేన స్వస్యాపి కల్పితత్వం ఆపాదయతి. ఈ శాస్త్రము దాని యొక్క ప్రమేయ అనురోధం చేత, దానికి ప్రమేయమేది? దేహాదిక ప్రపంచము, అజ్ఞాన తత్కార్యము, అదే విషయమైంది. బట్ అజ్ఞాన తత్కార్యం కూడా కల్పితము. మరియు ఆ కల్పితమైనటువంటి ఆ అజ్ఞాన తత్కార్యాన్ని ఈ ప్రమాణజన్య అంతఃకరణ వృత్తిరూప అహం బ్రహ్మాస్మి జ్ఞానం ఏం చేసింది? నష్టం చేసింది. అంటే ద్వైతాన్ని నిషేధం చేసింది. ఎప్పుడైతే ద్వైతాన్ని నిషేధం చేసిందో ఆ ద్వైతాంతర్భూతమే శాస్త్రం కూడా, వేదం కూడా. అందుకని వేదం కూడా అది బాధైపోయింది. అందుకని తాను కూడా కల్పితమని నిరూపించబడింది. శాస్త్రం కూడా కల్పితమే. అందుకని స్వస్యాపి కల్పితత్వం, శాస్త్రం కూడా కల్పితమే అయిపోయింది. ఆ కల్పితమైనటువంటి శాస్త్రం చేత కలిగినటువంటి కల్పితమైనటువంటి అహం బ్రహ్మాస్మి జ్ఞానము, ఆ కల్పితమైనటువంటి అహం బ్రహ్మాస్మి జ్ఞానం చేత కల్పితమైనటువంటి అజ్ఞాన తత్కార్యం యొక్క నివృత్తి అయింది. అంతే. ఇక్కడ బ్రహ్మముని విషయం చేసింది ఏమీ లేదు. బ్రహ్మం స్వయం ప్రకాశం. అన్యత స్వప్రామాణ్య అనుపపత్తేహే. మరి అజ్ఞాన తత్కార్య రూప అనాత్మత ధర్మాలను నివృత్తి చేయుట అనేదే ఇక్కడ శాస్త్రానికి విషయం కాబట్టి దాని విషయంలో శాస్త్రం ప్రమాణమైంది. లేకపోతే ప్రమాణమని స్వీకరించడానికి ఆస్కారం లేకుండేది. ప్రామాణ్య అనుపపత్తేహే, ప్రామాణ్యము లేకుండేది శాస్త్రానికి. కాబట్టి ఏ విధంగా శాస్త్రం ప్రమాణమైంది అని అంటే అతద్ధర్మ వ్యావృత్తి రూపేణ శాస్త్రం ప్రమాణం అని సిద్ధమైంది. ఎందుకనంటే కల్పితస్య చ అకల్పిత పరిచ్ఛేదకత్వం నాస్తి ప్రాక్ ప్రతిపాదితం. కల్పితమైనటువంటి శాస్త్రము అకల్పితమైనటువంటి బ్రహ్మమును విషయం చేయదు అనే విషయం ఇంతకు పూర్వమే చెప్పాం. భాష్యకారులు కూడా చెప్పారు. బ్రహ్మమును విషయం చేయుటలో శాస్త్రం ప్రమాణం కాదు, బ్రహ్మం అది స్వయం ప్రకాశం ఉన్నది. మరి శాస్త్రాన్ని ఎందుకు ప్రమాణంగా స్వీకరించారు?
అని అంటే అత ధర్మ వ్యావృత్యర్థం ఏవా అని ఆచార్యులు స్వయంగా భాష్యంలో చెప్పారు. అందువల్ల కల్పితమైనటువంటి శాస్త్రము అకల్పితమైనటువంటి బ్రహ్మం విషయం చేయదు అనే విషయాన్ని మేము పూర్వమే చెప్తూ వచ్చాము. ఆత్మన స్వప్రకాశత్వం చ యుక్తిత అపి భగవత్ పూజ్యపాదై ఉపపాదితం. ఆత్మ స్వయం ప్రకాశం ఉంది అని యుక్తి చేత కూడా శ్రీ శంకరాచార్యుల వారు నిరూపణ చేశాడు భాష్యం లోపల. ఆత్మాచ స్వయం సిద్ధత్వాత్ నహి ఆత్మని కస్యాపి అప్రసిద్ధి అని భాష్యంలో చెప్పినాడు. ఆత్మ విషయంలో ఎవరికి కూడా సందేహం లేదు, ఎవరికి కూడా విపరీత భావన లేదు. ఆత్మ విషయంలో ఆత్మ అందరికీ స్వరూపమయ్యి స్వతసిద్ధమై నిత్య సిద్ధమై అనుభవ రూపమై ఉంది. దాని విషయంలో ఎవరికి సందేహం లేదు. ఇప్పుడు ఎవరైనా నేను బ్రహ్మమునేనా కాదా, లేదా నేను బ్రహ్మమును కాదు అని ఈ విధంగా సంశయము లేదా విపరీత భావన ప్రకటన చేశాడనుకో, ఇప్పుడు ఆ సంశయాన్ని ప్రకటన చేసేవాడు వాడు మొదలు ఉండి ప్రకటన చేస్తున్నాడా లేకనా సంశయాన్ని వ్యక్తం చేస్తున్నాడు? వాడు మొదలు ఉన్నాడు. వాడు నేను ఉన్నాననే దానిలో సంశయం ఉందా? వానికి సంశయం లేదు. నేను అనేది ఆత్మ, మరి నేను ఉన్నాను అనేటువంటి దానిలో ఏ సంశయం లేదు. అంటే మొదలు ఆత్మ స్వతసిద్ధం ఉన్నది, ఎవరికి కూడా అజ్ఞాతం లేదు, సంశయం లేదు. ఈ సంశయం ఎందుకు వచ్చింది అంటే అనాత్మ ధర్మాలు ఆరోపించబడినాయి కదా, అజ్ఞానం చేత కల్పించబడినాయి కదా. అప్పుడు విశేష జ్ఞానం కోసము, ఈ అజ్ఞాన తత్కాల నివృత్తి కోసము శాస్త్రం యొక్క అపేక్ష వచ్చింది. సంశయాలు కలిగినాయి. ఆ సంశయ నివృత్తి కోసము సంశయము, విపరీత భావన, వ్యతిరేకం ఇప్పుడు చెప్తాడు స్వయంగా శ్రీ మధుసూదన సరస్వతి స్వాముల వారు. వాటి నివృత్తి కోసము శాస్త్రం యొక్క అపేక్ష ఉంది అంతే. కానీ స్వతः ఆత్మసిద్ధి కోసం కాదు. నేను ఉన్నానా లేదా అనేటువంటి సంశయం ఎవరికి లేదు. నేను లేనటువంటి విపరీత భావన కూడా లేదు. ఎందుకంటే నేను ఉన్నాను అని నిశ్చయం అందరికీ ఉంది. ఆత్మన స్వప్రకాశత్వంచ యుక్తిత అపి భగవత్ పూజ్యపాదై ఉపపాదితం. ఆత్మ స్వయం ప్రకాశం అన్నదనేటువంటి విషయంలో యుక్తి చేత శ్రీ జగద్గురు శంకరాచార్యుల వారు భాష్యంలో చెప్పారు. తథాహి అదే విషయాన్ని ఇంకొంచెం వేరే పద్ధతిలో చెప్తున్నాడు ఇక్కడ మధుసూదన సరస్వతి స్వాముల వారు. ఆత్మ విషయంలో ఎవరికి సందేహం లేదు, విపరీత భావన కూడా లేదు అనే విషయాన్ని శబ్దాంతరం చేత చెప్తున్నాడు. ఎత్ర జిజ్ఞాసోహ సంశయ విపర్యయ వ్యతిరేక ప్రమాణానాం అన్యతమం అపి నాస్తి తత్ర తద్ విరోధి జ్ఞానం ఇది సర్వత్ర దృష్టం. చూడు, ఎక్కడైతే జిజ్ఞాసుకు సంశయం గాని, విపరీత భావన గాని, మరి వ్యతిరేక జ్ఞానం గాని, ఈ మూడిట్లో ఏది కూడా లేదు అని అంటే అక్కడ వాటికి విరోధి అయినటువంటి జ్ఞానం ఉంటది. ఏ విధంగా సంశయం అంటే మై హూ యా నహి, నేను ఉన్నానా లేదా అనేది సంశయ జ్ఞానం. మై నహి హూ దూసరా కోయి హూ, నేను కాదు నేను వేరే ఉన్నాను అనేది విపరీత భావన. ఎందుకంటే ఆత్మను ఆత్మగా తెలుసుకోకుండా ఆత్మను దేహాదుల రూపంలో తెలుసుకుంటున్నాడు. నేను మనుష్యోహం బ్రాహ్మణోహం ఇత్యాది రూపంలో. ఇది విపరీత భావన. ఇక వ్యతిరేకం అంటే మై నహి హూ, నేను లేను అనేది ఇది వ్యతిరేక జ్ఞానం. ఈ మూడు, సంశయము, విపరీత భావన మరియు వ్యతిరేకం, ఈ మూడిట్లో ఏదైనా లేదు అని అంటే దానికి విపరీత జ్ఞానం అంటే సమ్యక్ జ్ఞానం ఉంది అని తెలుసుకోవాలి. ఇప్పుడు ఒక ఘట విషయంలో నీకు సందేహం లేదు, ఇది ఘటము అని తెలిసింది. ఇప్పుడు సంశయం ఉన్నదా? సంశయం లేదు. సంశయం లేదంటే ఏమున్నట్టు? ఆ సంశయానికి విరోధి జ్ఞానం ఉన్నట్టే కదా. సంశయం లేదంటే సంశయాన్ని నివృత్తి చేసిన విరోధి జ్ఞానం, నిశ్చయ జ్ఞానం ఉన్నది అక్కడ. అట్లా ఆత్మ విషయంలో కూడా నేను ఉన్నానా లేదా, నేను లేను లేదా నేను వేరే ఉన్నాను అనేటువంటి ఈ సంశయము, విపరీతము, వ్యతిరేక జ్ఞానం లేదు అని అంటే దానికి విరోధి అయినటువంటి జ్ఞానం ఉంది. అన్యత తృతీయ అన్యతమ ఆపత్తే. ఒకవేళ ఈ సంశయాదులకు విరోధి జ్ఞానం లేదనంటే ఈ మూడిట్లో ఏదో ఒకటి ఉంటది తప్పకుండా. ఆత్మనిచ అహం వా నాహం వా ఇది నా కశ్చిత్ సంశయ. చూడు, ఆత్మయందు ఎవరికైనా గాని నేనేనా కాదా అనే సంశయము లేదు. నాపి నాహమితి విపర్యయో వ్యతిరేక, నేను లేను అనేటువంటి విపరీత భావన కూడా లేదు, వ్యతిరేకం కూడా లేదు. వ్యతిరేక ప్రమావా ఇది తత్స్వరూప ప్రమా సర్వదా అస్థి ఇది వాచ్యం. అందుకని ఆత్మకు సంబంధించినటువంటి స్వరూప ప్రమ
ప్రమ అంటే జ్ఞానం. ఆత్మకు సంబంధించిన స్వరూప జ్ఞానం సర్వదా అస్తి, ఎల్లప్పుడూ ఉంది. ఎందుకంటే సంశయం లేదు, విపరీత భావన లేదు, వ్యతిరేక జ్ఞానం కూడా లేదు. తస్య సర్వ సంశయ విపర్య ధర్మిత్వాత్, ఈ ఆత్మ ఏదైతే ఉందో అది సకల సంశయాలకు ధర్మి ఉన్నది, ఆధారం ఉన్నది. కానీ దాని యందు సంశయం లేదు. సంశయాలు దాని యందు ఉన్నాయి, కానీ అది సంశయానికి విషయం కాదు కదా. ఇప్పుడు అనుభవం కూడా ఉన్నది కదా. ఎవడైతే సంశయాన్ని వ్యక్తం చేస్తున్నాడో వాడే ఆత్మ. ఆ సంశయం వాని యందు ఉంది అని అంటే ఆ సంశయం అనేది ఒక ధర్మం అయింది, వాడు ధర్మి అయినాడు. ఆ ధర్మి విషయంలో సంశయాలు లేవు. నేను ఉన్నానా లేదా అనే విషయంలో సంశయం లేదు. దాని యందు ఈ సంశయము, విపరీత భావన, వ్యతిరేకమైన ధర్మాలు ఉన్నాయి. ఆ ధర్మాలకు ధర్మి ఉన్నది ఆత్మ. అందుకని అది సర్వదా అస్తి, అది ఎల్లప్పుడూ ఉంది. అదే చెప్పినాడు ఇక్కడ, ధర్మి అంశే సర్వం అభ్రాంతం ప్రకారేతు విపర్య ఇది న్యాయాత్. ధర్మి అంశంలో ఎవరికి కూడా భ్రాంతి లేదు. ధర్మి ఎవరు? ఆత్మ. ఆ ధర్మి విషయంలో సందేహం ఎవరికి లేదు, భ్రాంతి లేదు. కానీ ప్రకారేతు విపర్య, ప్రకారం అంటే విశేషణాలు. నేను ఎవరిని అనే విషయంలో సందేహం ఉన్నది, నేను అనే విషయంలో సందేహం లేదు. నేను ఎవరిని? నేను శరీరాన్నా, మనుష్యున్నా, బ్రాహ్మణున్నా, క్షత్రియున్నా, వైశ్యున్నా, జీవున్నా, కర్తనా, భోక్తనా, ఈ విధంగా ధర్మ విషయంలో సంశయం ఉంది. కానీ నేను అనే దానిలో సంశయం లేదు. వాడు సందేహాన్ని వ్యక్తం చేస్తున్నప్పుడు కూడా వాడు సర్వదా ఉన్నాడు. వాడు ప్రకారంలో విపర్యం ఉంటది, కానీ ధర్మీ అంశంలో భ్రాంతి ఉండదు అని ఈ వాక్యాన్ని వేరే దగ్గర నుంచి ఉద్ధరించాడు శ్రీ మధుసూదన సరస్వతి. ధర్మి అంశే సర్వం అభ్రాంతం ప్రకారేతు విపర్య. ఈ వాక్యము మధుసూదన సరస్వతి స్వామిది వారి కాదు, ఇది వేరే దగ్గర నుంచి ఉధృతం చేశాడు. ఎక్కడి నుంచి అంటే ఇది వివరణంలో లేదా పంచపాలికలో ఉంటుంది ఈ వాక్యం. ఇది మాకు అద్వైత సిద్ధిలో దొరికింది ఈ వాక్యం. అద్వైత సిద్ధిలో శ్రీ యోగీంద్రానంద వారి యొక్క హిందీ వ్యాఖ్యాన సహితంగా 2 భాగాలైతే ఏదైతే ఉందో అందులో మొదటి భాగంలో 535వ పేజీలో ఈ వాక్యం ఉంది. ధర్మి అంశే సర్వం అభ్రాంతం ప్రకారేతు విపర్య. అక్కడ కూడా మధుసూదన సరస్వతి స్వాముల వారు యథా ఆహుహు అంటే ఈ విధంగా చెప్తున్నారు అని చెప్పినాడు. అక్కడ కూడా ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు. అంటే ఇది పంచపాదికలో లేదా వివరణలో ఉంది అని అనుమానం. ఇది న్యాయాత్ అత ఏవ ఉక్తం. అందుకని శ్రీ సురేశ్వరాచార్యుడు కూడా బృహదారణ్యక ఉపనిషత్పై శంకరాచార్యుల భాష్యానికి వార్తికాలు రాశాడు సురేశ్వరాచార్యులు. ఆ వార్తికాల్లో 1-4-874 శ్లోకం ప్రమాణమప్రమాణంచ ప్రమాభాసస్తథైవచ కుర్వంత్యేవ ప్రమాం యత్ర తదసంభావన కుతః. ప్రమాణము, అప్రమాణము. అప్రమాణం అంటే అప్రమా అంటే భ్రాంతి జ్ఞానము, ప్రమా అంటే యథార్థ జ్ఞానము, ప్రమాభాసం అంటే సంశయము. ఇవన్నీ కూడా దేని వల్ల సిద్ధిస్తున్నాయో దాని యందు సంశయం ఎవరికి ఉంటది అంటాడు. ప్రమా జ్ఞానం గాని, అప్రమా జ్ఞానం గాని, సంశయ జ్ఞానం గాని ఏది ఉన్నందువలన ఇవి సిద్ధిస్తున్నాయో దాని విషయంలో ఎవరికి సంశయం ఉంటది అన్నాడు. ఇప్పుడు సంశయాన్ని వ్యక్తం చేస్తున్నాడు వ్యక్తి. ఆ సంశయాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి వాని విషయంలో, వాని స్వతహా విషయంలో సంశయం లేదు వానికి. వాడు మొదలు ఉన్నాడు, నేను ఉన్నానా లేదా అని వానికి ఏమైనా డౌట్ ఉన్నదా? లేదు. కానీ సంశయాన్ని ప్రకటన చేస్తున్నాడు. ఆ సంశయం అనేది ధర్మం ఉన్నది. ఆ సంశయం ఎవని ఏదైతే ఉన్నదో ధర్మి ఉన్నది. అది ఇప్పుడు ఉదాహరణకు అగ్ని ఉన్నదనుకో, అగ్ని యందు ఉష్ణత అనేది దాని ధర్మం. ఆ ధర్మం కలది ఎవరు? అగ్ని. అది ధర్మి అనబడుతుంది. అగ్ని ధర్మి, దానిలో ఏ ధర్మం ఉన్నది? ఉష్ణత అనే ధర్మం ఉన్నది. తెలిసింది కదా ఇప్పుడు ధర్మం అంటే ఏంది, ధర్మి అంటే ఏంది. అట్లా ఆత్మ ధర్మి. ఆ ఆత్మ యందు ఈ సంశయాదులు ధర్మాలు ఉన్నాయి. ధర్మి అంశంలో విపరీత భావన ఉండదు, భ్రాంతి కలగదు. అంటే సామాన్య రూపం చేత ఆత్మ విషయంలో ఎవరికి కూడా సందేహం లేదు. విశేషాంశంలో సందేహం ఉన్నది. నేను ఉన్నానా లేదా అనే విషయంలో సందేహం లేదు, కానీ నేను ఎవరిని అనే విషయంలో సందేహం ఉంది. ఎందుకంటే ఇక్కడ నేను నేను అయితే అంటున్నాడు, కానీ నేను అని శరీరాన్ని పురస్కరించుకొని అంటున్నాడు. ఈ శరీర ధర్మాలను పురస్కరించుకొని అంటున్నాడు. నేను మనుష్యుణ్ణి అంటాడు. మనుష్యత్వం ఎవరి ధర్మము? ఆత్మధర్మమా? శరీర ధర్మం.
బ్రాహ్మణుణ్ణి అంటాడు. బ్రాహ్మణత్వం ఎవరి ధర్మం? ఆత్మధర్మమా? శరీర ధర్మం. అయితే ఈ శరీరాన్ని మొదలు ఆరోపించుకుంటున్నాడు. ఆ శరీరాన్ని ఆరోపించుకోవడానికి పూర్వము అజ్ఞానాన్ని ఆరోపించుకుంటున్నాడు. ఎందుకంటే మొదలు వాని స్వరూపము విశేషంగా తెలియనందువల్లనే కదా ఆ అజ్ఞానం అనేది కల్పించబడింది. అజ్ఞానం అధ్యస్థం ఉన్నది, దాని కార్యమైనటువంటి దేహాదులు అధ్యస్థం ఉన్నాయి. అధ్యాస కలగాలంటే మొదలు అధిష్టానం యొక్క సామాన్య జ్ఞానం ఉండాలి, విశేష అజ్ఞానం ఉండాలి. ఇది అధ్యాస సామగ్రి. అయితే ఈ సామాన్య జ్ఞాన విషయంలో ఎవరికి సందేహం లేదు అని శంకరాచార్యులు చెప్తున్నాడు. సామాన్యంగా అధిష్టానం యొక్క జ్ఞానం ఉంది, ఆత్మ యొక్క జ్ఞానం అందరికీ ఉంది. కానీ విశేష జ్ఞానం విషయంలో సందేహం ఉన్నది. సందేహము, విపరీత భావన ఇవన్నీ ఉన్నాయి. ఆ విశేష జ్ఞానం ఎందుకు లేదు? దానికి ఆరోపించబడింది అజ్ఞానం, అజ్ఞాన తత్కార్యము. అయితే ఆ ఆరోపితమైనటువంటి అజ్ఞాన తత్కార్య నివృత్తి కోసము, అంటే ఆత్మ యొక్క విశేష జ్ఞానం కోసము శాస్త్ర ప్రమాణాన్ని ఆశ్రయించవలసి వచ్చింది. అప్పుడు శాస్త్రం చెప్పింది తత్వమస్యాది మహావాక్యాల చేత నీవే బ్రహ్మం నాయనా అని చెప్పింది. మొదలే బ్రహ్మం ఉన్నాడు, సామాన్య జ్ఞానం కూడా ఉంది, కానీ విశేష జ్ఞానం లేదు. కాబట్టి ఈ శాస్త్ర ప్రమాణం చేత అతనికి అజ్ఞాన తత్కార్యం నివృత్తి అవుట తోడనే ఆత్మ స్వయం ప్రకాశంగా తెలుస్తుంది. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఏకమేవా ద్వితీయం బ్రహ్మ అహం బ్రహ్మాస్మి అని తెలిసిపోతుంది. అందుకోసము ప్రమాణం యొక్క అపేక్ష ఉంది. అయితే ఇక్కడ సురేశ్వరాచార్యులు కూడా చెప్పినాడు, ధర్మి అయినటువంటి ఆత్మ విషయంలో ఎవరికి కూడా సందేహం లేదు. ధర్మి అంశే సర్వం అభ్రాంతం. ధర్మి అంశంలో ఆత్మ విషయంలో ఎవరికి కూడా భ్రాంతి లేదు. మరి ఎక్కడ ప్రకారేతు విపర్యయ, ప్రకారాంశంలో అంటే విశేషాంశంలో సందేహం ఉంటది. అదా ఇదా అనేటువంటి సందేహం ఉంటది. ఇక్కడ శ్లోకంలో ప్రమాణాభాస అని ఉంది. అంటే ఏమన్నట్టు? ప్రమాణాభాస సంశయ అని స్వయంగా మధుసూదన సరస్వతి స్వాముల వారు చెప్పారు. స్వప్రకాశే సద్రూపే ధర్మిని, అది ఎట్లా ఉన్నది? స్వయం ప్రకాశం ఉన్నది, సద్రూపం ఉన్నది. అటువంటి ధర్మి యందు ప్రమాణ అప్రమాణయోహో విశేషో నాస్తి ఇది. ఆ ధర్మి అంశం నందు స్వయం ప్రకాశము సద్రూపమైనటువంటి ధర్మి యందు ప్రమాణ అప్రమాణ భేదమేమీ లేదు. ఎందుకంటే ప్రమాణము అప్రమాణము ఇది విశేషాంశాలు, ప్రకారాంశాలు. అక్కడ ఉంది భేదము. కానీ ధర్మి అయినటువంటి ఆత్మ యందు ఏ విధమైనటువంటి భేదం లేదు. అది సదా ప్రకాశిస్తూనే ఉంటుంది, ఎల్లప్పుడూ ప్రకాశిస్తూ ఉంటుంది. ఏ విధంగా నృత్యచారాస్త దీపవత్, నృత్యశాలలో ఉన్నటువంటి దీపము సభికులు, తాళమేళాలు వాయించేటువంటి ఆ బృందము, మరియు నర్తకి, మరియు ప్రభువు, వీళ్ళందరూ ఉన్నప్పుడు ప్రకాశిస్తుంది. వీళ్ళందరూ వెళ్లిపోయిన తర్వాత శూన్య గృహాన్ని కూడా ప్రకాశిస్తుంది. అది ఎప్పుడు ఒకే తీరుగా ప్రకాశిస్తుంది. ఆ దీపంలో ఏమీ భేదం లేదు, ప్రకాశము అప్రకాశము అనేటువంటి భేదం లేదు. అది ఏకరీతిగా ప్రకాశిస్తుంది. అదే విధంగా స్వయం ప్రకాశ సద్రూప ధర్మి అనేటువంటి ఆత్మయందు కూడా ప్రమాణం గాని అప్రమాణం గాని అటువంటి భేదం ఏమీ లేదు. అది సదా ప్రకాశిస్తూనే ఉంటుంది. ఆత్మనః భాసమానత్వేచ ఘట జ్ఞానం మై జాతం నవ ఇది ఆది సంశయ స్యాత్. చూడు, మొదలు ఆత్మభానం ఉంటేనే, నేను ఉన్నాను అనేటువంటి జ్ఞానం ఉంటేనే వాని యందు ఇది ఘటమేనా కాదా అనేటువంటి సంశయాదులు కలుగుతాయి. మొదలు వాడు ఉన్నాడనేటువంటి నిశ్చయంలో ఉన్నాడు వాడు. అదే అన్నాడు, ఆత్మనః భాసమానత్వేచ, మొదలు ఆత్మ యొక్క భాసమానం అయితేనే ఆ తర్వాత ఘట జ్ఞానమై జాతం నవా ఇది సంశయ. ఘట జ్ఞానం నాకు కలిగిందా లేదా అనేటువంటి సంశయము తర్వాత వస్తుంది. కానీ మొదలు ఆత్మ యొక్క భాసనము అంటే ఆత్మ నిశ్చయము ఉంది వానికి. ఆ తర్వాత సంశయం కలిగింది, ఘట జ్ఞానం నాకు కలిగిందా లేదా అని. ఆ ఆత్మ విషయంలో సంశయం లేదు. నచ ఆంతర పదార్థే విషయస్య ఏవ సంశయాది ప్రతిబంధకత్వ స్వభావ కల్ప్య, అంటే నచ కల్ప్య అని మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఒక ఆయన అంటాడు, ఏ విధంగా ఘట విషయం నందు సంశయం కలుగుతుంది కదా, ఘట జ్ఞానం మై జాతం నవ, ఘట జ్ఞానము నాయందు కలిగిందా లేదా, అంటే ఘట జ్ఞానం నాకు కలిగిందా లేదా అనే సంశయం. అంటే ఇది ఘటమేనా కాదా అనే సంశయం కలిగిందన్నాడు కదా. అయితే ఆ ఘటము అనేటువంటి విషయమే ఆత్మ స్వరూప జ్ఞానం నందే విక్రియను కలిగిస్తుంది, వికారాన్ని కలిగిస్తుంది. అంటే ఇక్కడ
ఆచార్యుల యొక్క అభిప్రాయం ఏంది? ధర్మి అనేటువంటి ఆత్మ విషయంలో ఎవరికి సంశయం లేదు, ఆత్మజ్ఞానం ఉంది. ఆ విషయంలో ఏమీ వివాదం లేదు. ప్రకారాంశంలో విపరీత భావన ఉంది. అయితే పూర్వపక్ష అభిప్రాయం ఏంటంటే ఈ బాహ్యమైనటువంటి ఘట విషయంలో ఏదైతే సంశయాలు కలిగినాయి కదా, ఆ ఘటం అనేటువంటి విషయమే సంశయము, విపరీత భావన, వ్యతిరేకము అనేది ఆంతర పదార్థమైనటువంటి ఆత్మయందు విక్రియను సృష్టిస్తుంది అంటాడు. కానీ సిద్ధాంతికి అది ఇష్టం లేదు. నచ్చ కల్ప్యః, ఈ విధంగా కల్పన చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆత్మ సదా స్ఫురణ రూపం ఉన్నది, ఎల్లప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటుంది. ఆత్మ స్వరూప జ్ఞానంలో ఏ విధమైనటువంటి విక్రియ వికారం లేదు, అది ఏకరీతిగా ప్రకాశిస్తూ ఉంటుంది. అయితే బాహ్యమైనటువంటి విషయము ఆ స్వరూప జ్ఞానం నందు విక్రియను వికారాన్ని కలిగించదు, అది ఏకరీతిగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఈ విధంగా ఒక టార్చ్ లైట్ ఉందనుకో, ప్లాస్టిక్ కాగితాలు రంగురంగులు ఉంటాయి కదా, ఎర్రగా తెల్లగా ప్లాస్టిక్ కాగితాలు ఉంటాయి. అయితే ఆ ప్లాస్టిక్ కాగితం, ఒకటి ఎర్రని కాగితాన్ని అడ్డం పెట్టుకుని టార్చ్ లైట్ యొక్క ప్రకాశాన్ని ఆ ఎర్రని కాగితం గుండా బయటకు పంపించామనుకో, బయట తెల్లని గోడ ఉంది. ఇప్పుడు ఆ గోడ మీద ప్రకాశం ఎట్లా కనపడుతుంది? ఎర్రగా కనపడుతుంది. ఆ ఎర్రని కాగితం తీసేసి పచ్చని కాగితం పెట్టామనుకో, ఆ తెల్లని గోడ మీద పచ్చని కలర్ కనపడుతుంది. అంటే ఆ బాహ్య గోడ మీద రంగురంగులు మారుతున్నాయనంటే టార్చ్ లైట్ యొక్క ప్రకాశమే రంగురంగులుగా మారుతుందా? అది ఏకరీతిగా ప్రకాశిస్తుంది, దానిలో రంగులు గింగులు ఏమి లేవు. ఈ ఉపాధులు ఉన్నాయి కదా, ఎర్ర కాగితం, తెల్ల కాగితం, నల్ల కాగితం, ఆ కాగితాలు అనేటు ఉపాధి యోగం చేత రంగులు మారుతున్నాయి. బయట ఆ టార్చ్ లైట్ స్వరూప ప్రకాశంలో మార్పు లేదు, అది ఎల్లప్పుడూ ఒకే తీరుగా ప్రకాశిస్తుంది. అట్లా ఆత్మ స్వయంగా స్వరూప ప్రకాశంలో ఏ మార్పులు చేర్పులు సంశయం విపరీతం ఏమీ లేదు. ఎందుకంటే నిస్సంశయంగా నేను ఉన్నానని నిశ్చయం అందరికీ ఉంది. మరి ఈ విక్రియ ఎక్కడొచ్చింది అంటే ఇది విషయాదుల ద్వారా వచ్చింది. విషయంలో సంశయం అంటే మనకు ఆ సంశయ జ్ఞానం కలుగుతుంది. విషయంలో విపరీత జ్ఞానం అయితే జ్ఞానం విపరీతంగా ప్రతీతి అవుతుంది. కానీ స్వరూప జ్ఞానంలో ఏం మార్పులు చేర్పులు లేవు. అందుకని స్వరూప జ్ఞానంలో ఈ సంశయాది ప్రతిబంధక విక్రియ జరుగుతుంది అని ఈ విధంగా కల్పించడానికి రాదు. బాహ్యార్థే కృత్తే విరోధి జ్ఞానేన ఏవ సంశయాది ప్రతిబంధ సంభవ ఆంతర పదార్థే స్వభావ భేద కల్పనాయా అనౌచిత్యాత్. అయితే బాహ్య ఘట విషయంలో ఏ సంశయం కలిగిందో ఆ సంశయ నివృత్తి కోసం దానికి విరోధి అనేటువంటి నిశ్చయ జ్ఞానం అయిందనుకో, అప్పుడు ఆ సంశయం పోతుంది. అంతే. ఈ నిశ్చయ జ్ఞానం గాని, సంశయ జ్ఞానం గాని, విపరీత జ్ఞానం గాని, వ్యతిరేక జ్ఞానం గాని ఇవన్నీ బాహ్య విషయానికి సంబంధించినవే కానీ స్వరూపానికి సంబంధించినవి కావు. ఇప్పుడు ఎదురుగా ఘటం ఉన్నది, ఇది ఘటమేనా కాదా, ఈ సంశయము ఆత్మకు సంబంధించిందా? తన విషయంలో సంశయం లేదు, నేను ఉన్నానని నిశ్చయం మొదలే ఉంది. మరి ఈ సంశయం ఎక్కడ? బాహ్య విషయంలో సంశయం ఉన్నది, తన విషయంలో సంశయం లేదు. అట్లే ఇక్కడ దేహాదుల విషయంలో ఈ దేహం ఆత్మనా కాదా, ఈ దేహాదుల విషయంలో సంశయం ఉన్నది, తన విషయంలో సంశయం లేదు, తాను స్వతः సిద్ధం స్వయం ప్రకాశం ఉన్నాడు. అదే అన్నాడు ఇక్కడ. బాహ్యార్థంలే అంటే బాహ్య విషయంలో సంశయం కలిగితే ఆ సంశయ నివృత్తికి నిశ్చయ జ్ఞానం అనేది ఒకటి ఉన్నట్లయితే ఆ సంశయ నివృత్తి అవుతుంది. అక్కడ విక్రియ ఉంటది. విషయం పట్ల నిశ్చయము, సంశయము, వ్యతిరేకము, విపర్యము బాహ్య విషయం పట్ల ఉంటది. కానీ ధర్మి అయినటువంటి ఆత్మయందు స్వరూప జ్ఞానం నందు ఈ విక్రియ లేదు, ఈ వికల్పాలు లేవు. అది సదా ఏకరూపం చేత ప్రకాశిస్తూ ఉంటుంది. విషయాల పట్ల సంశయాలు ఉంటాయి, కానీ ధర్మి అయినటువంటి ఆత్మ విషయంలో వీటికి సంశయం లేదు. ఆంతర పదార్థే స్వభావ భేద కల్పనాయా అనౌచిత్యాత్. ఒకవేళ ఆత్మ అనేటువంటి ధర్మి యొక్క స్వభావాన్ని మార్చుకొని అన్యతా ప్రకారంగా కనపడుతుంది అని అంటే మొత్తము అంత చెడిపోతుంది, వ్యవహారమే చెడిపోతుంది. అగ్ని ఉష్ణత ఉంటది, అయితే దాని స్వభావాన్ని మారుతుంది అని అంటే అగ్ని శీతలం ఉన్నదని చెప్పాల్సి వస్తుంది. జలం శీతలం ఉంటది, దాని స్వభావాన్ని మారుస్తుంది అని అంటే వేడిగా ఉందని చెప్పాలి పడుతుంది. మొత్తం అంతా అస్తవ్యస్తమైపోతుంది. స్వభావం ఎప్పుడు కూడా మారదు. ఆత్మ యొక్క స్వభావం ఏదైతే ఉందో సచ్చిదానంద రూపం చేత సదా స్వయం ప్రకాశం అని ఏదైతే ఉందో అది ఎల్లప్పుడూ ఒకే తీరుగా ఉంటది. దాని స్వభావాన్ని మార్చుకొని సంశయాదుల రూపంలో పరిణతి చెందదు. విషయాల పట్ల సంశయం ఉంది, అది వాటి స్వభావం, అంతేగాని ఆత్మ స్వభావం కాదు మారేది. లేకపోతే మొత్తం అంతా అస్తవ్యస్తమైపోతుంది.
ఆత్మ మనోయోగ మాత్రం. ఇక్కడ ఇక కొద్దిగా యుద్ధం జరుగుతుంది. ఇక్కడ నైయాయికులు మరి పూర్వమీమాంసకులు ప్రభాకర భట్టు వాళ్ళిద్దరు యుద్ధం చేసుకుంటారు. వాళ్ళిద్దరు యుద్ధం చేసుకున్న తర్వాత అప్పుడు నైయాయికులు ఓడిపోతారు, ప్రభాకర భట్టు గెలుస్తాడు. అప్పుడు ప్రభాకర భట్టును సిద్ధాంతి ఓడిస్తాడు. ఇక ప్రతి ఒక్కరితో ఊరికి లడాయి ఎందుకు పెట్టుకోవాలి మనం? వాళ్ళు లొల్లి పెట్టుకుని వాళ్ళలో ఎవడు గెలిస్తే వాళ్ళతో మనం గెలుస్తాం. కబడ్డీ ఆడతారు స్కూళ్ళల్లో, అనేక టీములు చేస్తారు. వాళ్ళు టీములు చేస్తారు, రెండు టీములకు వాళ్ళు పోటీ పెడతారు. ఆ 2 టీములో 2 గెలుస్తాయా? ఒకటే గెలుస్తుంది. ఇంకో 2 టీములల్లో వాడు ఒకటి గెలుస్తాడు. ఆ 2 టీములలో గెలిచిన వానికి ఈ 2 టీములలో గెలిచిన వానికి మళ్ళీ ఇద్దరికి మళ్ళీ పెడతాడు ఫైనల్. అట్లా ఇప్పుడు మతవాదులందరూ వాళ్ళు చర్చించుకుంటారు, ఒకరికొకడు చర్చించుకొని వాళ్ళ లోపల ఫైనల్ గా ఎవడైతే వస్తాడో వానితో సిద్ధాంతి వాదిస్తాడు, వాడిని ఓడిస్తాడు. ప్రతి వానితో లొల్లి పెట్టుకునేది అవసరం లేదు మనకు. అందుకని ఇక్కడ నైయాయికులు వచ్చి కూర్చుంటున్నారు. ఆత్మ స్వయం ప్రకాశము జ్ఞాన రూపం అంటారు కదా వేదాంతులు. ఆత్మ స్వయం ప్రకాశం కాదు, ఆత్మ స్వరూపం చేత జడమున్నది అంటారు వాళ్ళు. మరి జ్ఞాన వ్యవహారం అవుతుంది కదా, అయం ఘట అయం పట, ఇది ఫలానా ఇది ఫలానా అంటే జ్ఞాన వ్యవహారం అవుతుందా లేదా? మరి ఈ జ్ఞానం ఎక్కడిది? ఆత్మ ఒకవేళ జడమైతే అని అంటే వాళ్ళు అంటారు ఆత్మ మనో యోగ మాత్రంచ ఆత్మ సాక్షాత్కారే హేతు. ఆత్మ మరి మనస్సు రెండింటి యొక్క సంయోగం అయితే ఆ సంయోగం ద్వారా ఆత్మ యందు జ్ఞాన గుణం ఉత్పన్నమవుతుంది అంటారు. ఏ విధంగా తమలపాకు సున్నము అది ఇది ఒక దగ్గర వేస్తే ఎరుపు అనేది ఎట్లా ఉత్పన్నమవుతుందో అట్లా ఆత్మ మనసుల యొక్క సంయోగం చేత జ్ఞాన గుణము ఉత్పన్నమవుతుంది. ఆ జ్ఞాన గుణము చేత వ్యవహారం అంతా అవుతుంది. అయితే ఆ జ్ఞాన గుణం ఏదైతే ఉత్పన్నమైందో ఆ జ్ఞానం చేతనే ఆత్మ ప్రకాశింపబడుతుంది. స్వయంగా ఆత్మ స్వయం ప్రకాశం కాదు, అది జడమున్నది. ప్రతి జ్ఞానంలో కూడా ఆత్మ సాక్షాత్కారం అవుతుంది. అయం ఘట అయం పట అయం పాషాణ అన్నప్పుడు ఇక్కడ ఆత్మ మనస్సుల సంయోగమైంది, అక్కడ ఘటం తెలియబడుతుంది, మరి ఇక్కడ ఆత్మ కూడా తెలియబడుతుంది. ఆత్మ మనో యోగ మాత్రంచ ఆత్మ సాక్షాత్కారే హేతు. ఆత్మ మనస్సుల యొక్క సంయోగం చేత జ్ఞాన గుణం ఉత్పన్నమవుతుంది. ఆ జ్ఞాన గుణం చేత ఆత్మ తెలియబడుతుంది, సాక్షాత్కరింపబడుతుంది. తస్యచ ఆ ఆత్మ మనస్సుల యొక్క సంయోగం ఏదైతే ఉందో జ్ఞానమాత్రే హేతుత్వాత్, ఈ సంయోగము జ్ఞానానికి హేతు అయింది, జ్ఞానాన్ని కలిగించింది, ఉత్పన్నం చేసింది. ఘటాది భానే అపి ఆత్మభానం సమూహాలంబన న్యాయేన తార్కికాణం ప్రవరేణ అపి దుర్నివారం అన్నాడు. ఇక ఎప్పుడైతే అయం ఘట అయం పట, ఇది ఘటము ఇది పటము అనేటువంటి జ్ఞానం కలుగుతుందో అప్పుడు ఘటం యొక్క భానం అవుతుంది, ఘటం యొక్క ప్రతీతి అవుతుంది. ఆ ఘటం యొక్క ప్రతీతి అయినప్పుడే ఆత్మ యొక్క భానం కూడా అవుతుంది అంటారు. ఎందుకంటే అయం ఘట అన్నప్పుడు ఘట జ్ఞానం అయితే అయ్యింది. అయితే ఆ ఘట జ్ఞానం కలుగుట తోడనే ఘట జ్ఞానవానహం లేదా జ్ఞాతో ఘట, ఘట జ్ఞానం కలవాన్ని నేను, నాకు ఘటం తెలియబడింది అనే జ్ఞానం కూడా అవుతుంది కదా. ఘట జ్ఞానవాన్ అహం అన్నప్పుడు ఆ ఘట జ్ఞానంలోనే అహం జ్ఞానం కూడా ఉన్నది, ఆత్మ జ్ఞానం కూడా ఉన్నది. అందుకని ఘట జ్ఞానంతో పాటే ఆత్మ జ్ఞానం కూడా అవుతుంది, ఆత్మ కూడా ప్రకాశింపబడుతుంది. అదే అన్నాడు ఇక్కడ ఘటాది భానే అపి ఆత్మభానం. ఘట జ్ఞానం అయినప్పుడు ఆత్మ యొక్క భానం కూడా, ఆత్మ యొక్క జ్ఞానం కూడా అవుతుంది. అంటే 2 అవుతున్నాయి ఇక్కడ, ఘటం తెలియబడుతుంది, ఆత్మ తెలియబడుతుంది, 2 ఒకేసారి తెలియబడుతున్నాయి. దీనికి ఏమంటారంటే సమూహాలంబన జ్ఞానం అంటారు. నానా ముఖ్య విశేషశాలి జ్ఞానం సమూహాలంబన జ్ఞానం. నానా ముఖ్య విశేషశాలి అంటే ఇక్కడ ఘటం కూడా ముఖ్యం ఉన్నది, ఆత్మ కూడా ముఖ్యం ఉన్నది. ఒకే ఘట జ్ఞానంలో ఘటం తెలియబడుతుంది, ఆత్మ తెలియబడుతుంది. ఒకే జ్ఞానంలో 2 ఒకేసారి తెలియబడుతున్నాయి కాబట్టి ఇది నానా ముఖ్యశాలి జ్ఞానం సమూహాలంబన జ్ఞానం. ఇది తార్కిక పరవరులు అంటే బుద్ధిమంతులైనటువంటి తార్కికులు ఎవరైనా ఒప్పుకొని తీరాల్సిందే, దుర్నివారం. అయితే సమూహాలంబన జ్ఞానం కలిగినప్పుడు ఇక్కడ సంకర దోషం వస్తుంది కదా అని శంక కలుగుతుంది. సంకర దోషం అంటే పరస్పర అత్యంత అభావ సమానాధికరణయో ధర్మయో ఏకత్ర సమావేశ సంకర. ఇది సంకరం యొక్క లక్షణం. అయితే పరస్పరము ఒకే అధికరణములో
ఉండున్నవి కాదు. ఉదాహరణకు నచ చాక్షుషత్వ మానసత్వాది సంకర అన్నాడు. ఇక్కడ అయం ఘట అనేటువంటి జ్ఞానంలో ఏదైతే సమూహాలంబన జ్ఞానం ఉన్నదో, అంటే ఘటము తెలియబడుతుంది, ఆత్మ కూడా తెలియబడుతుంది. సమాన విశేషశాలి జ్ఞానం ఇక్కడ ఉంది. రెండు ప్రధానంగా ఉన్నాయి. ఘటం ప్రధానమే, ఆత్మ ప్రధానమే. రెండు ఒకే జ్ఞానంలో తెలియబడుతున్నాయి. సమూహాలంబన జ్ఞానం ఉన్నది. అయితే ఇక్కడ సంకర దోషం వస్తుంది అంటాడు. ఏమిటి సంకర దోషం అంటే చాక్షుసత్వం ఉన్నది మరియు మానసత్వం ఉన్నది. రెండు ఏకత్ర సమావేశమైనవి. చాక్షుసత్వం అంటే ఘటంలో ఉంది. ఘటం నేత్రేంద్రియానికి తెలియబడుతుంది. ఆత్మ మనసు చేత తెలియబడుతుంది. నేత్రేంద్రియం చేత తెలియబడాలి. ఆత్మ మనసు చేత తెలియబడుతుంది. అంటే ఆత్మ ప్రత్యక్షంలో మానసత్వం ఉంది, ఘట ప్రత్యక్షంలో చాక్షుసత్వం ఉంది. చక్షు అంటే నేత్రం. చాక్షుసత్వం ఘటంలో ఉంది, ఆత్మలో మానసత్వం ఉన్నది. ఈ రెండు విరుద్ధ ధర్మాలు ఏకత్ర ఉండవు, కానీ ఏకత్ర ప్రతీతి అవుతున్నాయి. ఇక్కడ ఏ విధంగా ఘటంలో చాక్షుసత్వం ఉంది, సుఖ దుఃఖాల్లో మానసత్వం ఉంది. అన్యత్ర ఉన్నాయి ఈ ధర్మాలు. సుఖ దుఃఖాలేమో మానస ప్రత్యక్షం ఉన్నాయి. ఎందుకంటే సుఖ దుఃఖాలు నేత్రేంద్రియం ద్వారా గాని ఇతర ఇంద్రియాల ద్వారా గాని తెలియబడుతున్నాయా? పోనీ అనుమానం చేస్తున్నావా? లేదు. అహం సుఖి అహం దుఃఖి అంటున్నప్పుడు ఈ జ్ఞానము నీకు అనుమానం చేత కలిగిందా? ప్రత్యక్షం ఉన్నది. పోనీ ప్రత్యక్షం అంటే నేత్రాదులతో తెలుసుకున్నావా? నాకు సుఖం కలిగింది, దుఃఖం కలిగింది. ప్రత్యక్షాది నేత్రాది ఇంద్రియాల చేత తెలియలేదు. మరి ఎట్లా తెలిసింది అంటే సాక్షిభాష్యంలోనే సుఖ దుఃఖాలు గాని, సుఖ దుఃఖాలకు ధర్మి అయినటువంటి అంతఃకరణం గాని ఎక్కడున్నాయి? సుఖ దుఃఖాలు అంతఃకరణంలో ఉన్నాయి, ఆత్మయందు లేవు. అంతఃకరణంలో మనోధర్మాలు ఉన్నాయి. కామ సంకల్ప విచికిత్స శ్రద్ధ అశ్రద్ధ ధృతి అధృతి ఇవన్నీ కూడా మనోధర్మాలని మనకు బృహదారణ్యక ఉపనిషత్తు చెప్తూనే ఉన్నది. మరి అనుభవం కూడా ఉన్నది. ఈ సుఖ దుఃఖాలు ఆత్మధర్మాలు కావు, మనోధర్మాలు ఉన్నాయి. అంతఃకరణము ధర్మి అయింది, ఈ సుఖ దుఃఖాలు ధర్మమైనవి. ఈ మనోధర్మైన సుఖ దుఃఖాలు ఏ విధంగా మనకు తెలియబడుతున్నాయి అంటే సాక్షి చేతనే, ఇంద్రియజన్యం కాదు. సుఖ దుఃఖాలు సాక్షి భాష్యములు ఉన్నాయి. అయితే అంతఃకరణము సాక్షి భాష్యం ఉంది, అంతఃకరణ ధర్మాలైన సుఖ దుఃఖాలు కూడా సాక్షి భాష్యములు ఉన్నాయి. అంటే ఇప్పుడు ఈ సుఖ దుఃఖాలు మానసములు ఉన్నాయి. మానసత్వము సుఖ దుఃఖాల్లో ఉంది. మరియు బాహ్య ఘటము చాక్షుషం ఉన్నది. అంటే ఘటం నందు చాక్షుసత్వం ఉన్నది, మరి సుఖ దుఃఖాల యందు మానసత్వం ఉన్నది. ఈ మానసత్వం చాక్షుసత్వం అన్యత్ర ఉన్నాయి. కానీ ఈ రెండు కూడా ఒకే జ్ఞానంలో ప్రతీతి అవుతున్నాయి. అయం ఘట అనే జ్ఞానంలో ఆత్మ ప్రత్యక్ష విషయంలో మానసత్వం ఉన్నది, ఘట ప్రత్యక్ష విషయంలో చాక్షుసత్వం ఉన్నది. ఈ రెండు విరుద్ధ ధర్మాలు ఏకత్ర సమావేశమై సమూహాలంబనమయ్యి సంకర దోషం ఏర్పడుతుంది ఇక్కడ అని. ఏ విధంగా అంటే దానికి వ్యవస్థ చేస్తారు వాళ్ళు. అయ్యా సంకర దోషం ఏమి రాదు, ఎందుకంటే విరుద్ధ జాతులు ఒక దగ్గరకు వస్తే అది సంకరం. కానీ ఇక్కడ ఒక దగ్గరికి రావడానికి ఒకే విషయంలో విరుద్ధ జాతులు లేవు. ఎందుకనంటే చాక్షుసత్వంలో ఘట విషయంలో లౌకికత్వం ఉన్నది, మరియు ఆత్మ విషయంలో మానసత్వంలో అలౌకికత్వం ఉన్నది. అందుకని జాతి భేదం ఉన్నది. చాక్షుసత్వ మానసత్వం అనేటువంటి ఏదైతే రెండు జాతులు ఏకత్ర కనపడుతున్నాయని అంటున్నావు కదా, అట్లా ఈ చాక్షుసత్వ జాతి మానసత్వ జాతి ఏకత్ర లేవు. ఈ ప్రకారంగా వాటిలో అంశభేదం ఉన్నందువలన సంకర దోషం రాదు అని ఒకవేళ అంటే ఆ విధంగా కుదరదు అంటాడు. సంకరస్య అదోషత్వాత్ చాక్షుసత్వాదే జాతిత్వ అనభ్యుపగమాత్వ. ఇక్కడ సంకర దోషము రాదు. ఇంకా దాని మీద చర్చ బాగుంది, అది రేపు తెలుసుకుందాం. ఇప్పుడు ఏం ఒడిసేది కాదు, సూక్ష్మ ఉంటుంది విషయము, అది తర్వాత తెలుసుకుందాం. హరి ఓం తచ్చత్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.